అండి అందరూ నమస్కారం. అందరూ బాగున్నారు కదా? థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మై వీడియోస్ అండి. వెల్కమ్ టు యోగ్ స్టాక్. ఒక ఎక్స్ప్లోజివ్ ఇన్ఫర్మేషన్. యాక్చువల్గా ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం నాడు యుఎస్సిఐఎస్ వాళ్ళు ఒక చిన్న బ్లాస్టింగ్ న్యూస్ ఒకటి చెప్పారు మనకి. జిఎంసి జనరల్ మోటార్ కంపెనీ కాదు, యాక్చువల్గా జిఎంసి అంటే ఏంటంటే గుడ్ మోరల్ క్యారెక్టర్. H1Bలో ఉన్నటువంటి వాళ్ళకి ఇది ఒక పెద్ద న్యూస్ అనమాట. ఏంటంటే మీరు గనక గ్రీన్ కార్డ్ అప్లై చేద్దాం అనుకుంటున్నారు అంటే సో మీరు ఫాలో అవ్వాల్సిన గైడ్ లైన్స్. జిఎంసి జనరల్గా అమెరికా వెళ్ళటం, హ్యాపీగా సెటిల్ అవుదాము, H1 వచ్చింది, జాబ్ చేసుకుంటున్నాము, నెక్స్ట్ ఏంటంటే గ్రీన్ కార్డ్ నుంచి ఆబ్వియస్లీ సిటిజన్షిప్, ఫారెన్ కంట్రీలో సెటిల్ అవ్వడానికి ఉండేటువంటి రూల్. అయితే ప్రెజెంట్ యాక్చువల్గా యుఎస్సిఐఎస్ వాళ్ళు మొన్న ఆగస్టు 15 రోజున ఒక మెమో అనేది రిలీజ్ చేశారనమాట. దాని డీటెయిల్స్ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో పెడతా, మీరు వెళ్ళి క్లారిటీగా అయితే చదువుకోండి. అందులో వాళ్ళు ఏ పాయింట్స్ మెన్షన్ చేశారు, ఒకవేళ మీరు గ్రీన్ కార్డ్ అప్లై చేసుకోవాలి అంటే వీటిలో ఇవన్నీ ఫాలో అయ్యారా లేదా, ఒకవేళ ఏ ఒక్కటి గనక గైడ్లైన్స్ మిస్ చేసినా కానీ మీ గ్రీన్ కార్డు డ్రీమ్స్ అయితే షార్టెడ్, మీ అమెరికన్ డ్రీమ్స్ అయితే షార్టెడ్. అప్లికేషన్ కంపల్సరీ రిజెక్ట్ అయితే డెఫినెట్గా అవుతుంది. ఇంకొక చిన్న బ్యాడ్ న్యూస్ ఏంటంటే రీసెంట్గా నేను చాలా స్టోరీస్ విన్నా. గ్రీన్ కార్డుకి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే అంటే మ్యారేజ్ బేస్డ్ గ్రీన్ కార్డుకి వెళ్ళినా ఇలాంటి వాటికి వెళ్ళినా ఒకవేళ కనుక మీ గ్రీన్ కార్డ్ అప్లికేషన్ ఇంటర్వ్యూ టైంలో కనుక డినై అయితే అక్కడికక్కడే వాళ్ళు ఎన్టీఓ ఇష్యూ చేసేసి డిపోర్టేషన్ పంపించడము లేకపోతే స్టడీలోకి తీసుకోవటం లాంటివి చేస్తున్నారని. బట్ అది పక్కన పెడితే H1B వాళ్ళు ఏమేమి ఫాలో కావాలి అనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్తా. ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ ఇచ్చి వీడియో అయితే స్టార్ట్ చేయండి. వీళ్ళు చాలా మంది చూస్తున్నారు, ఇంకా ఎవరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. నేను వెరీ ఇంపార్టెంట్ వీడియోస్, వాల్యుబుల్ వీడియోస్ పెడుతున్నా, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కామెంట్ చేస్తా అంటే కింద కామెంట్ సెక్షన్లో డీసెంట్ కామెంట్స్ అండ్ ప్రొఫెషనల్ కామెంట్స్, ఓకే. అన్ప్రొఫెషనల్ కామెంట్స్ నేను కంపల్సరీ డిలీట్ చేస్తాను, ఓకే. ఇంకా టాపిక్లో కనుక వెళ్తే మనం కొత్తగా యుఎస్సిఐఎస్ వాళ్ళు గైడ్ లైన్స్ ఒకటి ఇచ్చారనమాట ఆగస్టు 15 నాడు. గుడ్ మోరల్ క్యారెక్టర్ అంటే ఇది ఇంతకు ముందు కూడా ఎప్పుడు 2019లో కూడా ఉంది, కానీ ఇప్పుడు మళ్ళీ ప్రెసెంట్గా దాన్ని వాళ్ళు రివైజ్ చేసి ఇష్యూ చేశారు. యాజ్ పార్ట్ ఆఫ్ దట్ మీరు ఒకవేళ గ్రీన్ కార్డుకి ఎలిజిబుల్ అయినప్పుడు గ్రీన్ కార్డ్ అప్లై చేసుకోవాలి అంటే ఈ రూల్స్ అన్ని కంపల్సరీ పాటించాలి. దాంట్లో పార్ట్ 1 ఫస్ట్ది ఏంటి అంటే మీరు కంపల్సరీ కమ్యూనిటీ వర్క్ అనేది చేయాలన్నమాట. జనరల్గా కమ్యూనిటీ వర్క్ అంటే ఏంటి అంటే చారిటీ వర్క్. మనం టెంపుల్స్లో వెళ్ళి మన కొంతమంది లేడీస్ అయితే కూరగాయలు కట్ చేయటం, దాంట్లో పని చేయడము, లేకపోతే దేవుడి దగ్గర పూలు అరేంజ్ చేయటము, ఏదో ఒక పర్టికులర్ కమ్యూనిటీ మీరు ఏదైనా చేయొచ్చు, సేవ చేయొచ్చు, బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేయొచ్చు, లేకపోతే చారిటీలకు పని చేయొచ్చు, లేకపోతే ఎక్కడైనా మెడికల్ క్యాంప్ జరుగుతుంటే వెళ్ళి మీ ఓన్గా మీరు సర్వీస్ అంటే వాలంటరీ సర్వీస్ అంటారు అనమాట. అంటే డబ్బులకి పనిచేసేది కాదు, సో వాలంటరీ సర్వీస్. ఇప్పుడు ఏ రిలీజియన్కి తగ్గ వాళ్ళ రిలీజియస్ ప్లేసెస్లో పనిచేసి రిజిస్టర్డ్ వాళ్ళ దగ్గర పనిచేసి వాళ్ళ దగ్గర నుంచి ఒక సర్టిఫికేట్ అనేది తీసుకొని ఆ ఎక్స్పీరియన్స్ లెటర్ సర్టిఫికేట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. టెంపుల్లో పనిచేసామండి ఫర్ సపోజ్ ఒక 2 రోజులు మనం దేవుడికి సేవ చేసాము, అదేంటంటే రిలీజియస్ కమ్యూనిటీ సెంటర్ కాబట్టి మనం అక్కడ 2 days వాలంటీర్గా సర్వీస్ చేసాం. లేదు ఏదన్నా ఒక చిల్డ్రన్ హాస్పిటల్ ఉంది, అక్కడికి వెళ్ళి వాలంటీర్గా ఒక రోజు పనిచేసాము అంటే ఏంటంటే ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ ఎ ప్రూవింగ్ దట్ యు ఆర్ వెరీ గుడ్ టువర్డ్స్ ద సొసైటీ అనమాట. అంటే మీ మోరల్గా మీరు సొసైటీకి కూడా హెల్ప్ చేస్తున్నారు, మీ అదర్ దాన్ మీ రెగ్యులర్ వర్క్తో పాటు అని వాళ్ళకి ప్రూవ్ చేయాలంటే దిస్ ఇట్ సెల్ఫ్ ప్రూవింగ్ యాజ్ ఎ గుడ్ క్యారెక్టర్. మీ పర్సనల్ లైఫ్ కాకుండా మీరు సొసైటీతో పాటు దేశానికి కూడా హెల్ప్ చేయాలన్న ఇంట్రెస్ట్ మీకుంది అనేది ఇంపార్టెంట్ అనమాట. అంటే ఇది చెయ్యకపోతే ఇవ్వరా గ్రీన్ కార్డు అంటే దానికి ఆన్సర్ అయితే లేదు, బట్ వాళ్ళు రాసినటువంటి కండిషన్స్లో ఇది ఒకటి కంపల్సరీ ఉందన్నమాట. నెక్స్ట్ ఫ్యామిలీ కేర్ గివింగ్ అంటే మీరు మీ ఫ్యామిలీ వైఫ్ని పిల్లల్ని ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నారా లేదా. అంటే చిన్న పొరపాటుకి ఏదైనా ఇప్పుడు పిల్లల్ని కొడితే వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ చేయటము ఇలాంటి కేసులు ఏమైనా ఉన్నా, లేదా డొమెస్టిక్ వైలెన్స్ లాంటి కేసులు ఏమైనా ఉన్నా, ఎటువంటి కేరింగ్ లేకుండా పిల్లల్ని చూడటమో లేకపోతే కార్లో వెళ్ళేటప్పుడు ఒక్కోసారి సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే పిల్లోడు టక్కున బయటికి చూస్తుంటే ఏ పోలీసోడు ఆపడమో, ఎనీ సార్ట్ ఆఫ్ అంటే మీ కేరింగ్. ఇప్పుడు జనరల్గా ఫారెన్లో మీకు తెలియదే ఉంది రూల్స్ అన్ని ఎలా ఉంటాయి. పిల్లోడు వెళ్తూ డామన కింద పడి ఏదైనా కొట్టుకుంది అనుకోండి,
అది కూడా ఒక పెద్ద ఇష్యూయే. అంటే అది హజార్డ్ అంటారు అనమాట. అంటే ఆ హజార్డ్ ఆ పర్టికులర్ ప్లేస్లో ఉంటుంది కదా, సో దాన్ని కూడా మనకి ఒక్కోసారి సీరియస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాగా మీ పిల్లల్ని మీ పాటికి మీ ఫోన్లలో మీరు ఎంజాయ్ చేస్తుంటే మీ పిల్లలు ఎక్కడో కింద పడో ఏదో దెబ్బ తలిగించుకున్నారు అనుకోండి, అది కూడా ఒక సీరియస్ ట్రబుల్ అవుతుంది. సో పిల్లల్ని కేరింగ్ జాగ్రత్తగా చేశారా లేదా, ఫ్యామిలీ మీ పేరెంట్స్, ఒకవేళ మీ పేరెంట్స్ కనుక ఇక్కడికి వచ్చి మీ ఫ్యామిలీని కేరింగ్ సరిగ్గా చేసుకున్నారా లేదా, వాళ్ళు సరిగ్గా చూసుకున్నారా లేదా, వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అయిందా, లేకపోతే వాళ్ళు బయట నడుస్తూ కింద పడుతుంటే మీరు పట్టించుకోలేదు, సమ్ సార్ట్ ఆఫ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఫ్యామిలీ కేరింగ్ అనేది మీరు జాగ్రత్తగా చేశారా. అంటే ఏంటంటే మీ మీద ఎటువంటి చిన్న నెగిటివ్ ఇంపాక్ట్ కూడా ఫ్రమ్ కౌన్సిల్ సైడ్ నుంచి కానీ, లేకపోతే సివిక్ సైడ్ నుంచి కానీ, లేకపోతే క్రిమినల్ సైడ్ నుంచి కానీ ఫ్యామిలీ కేరింగ్కి సంబంధించి ఎటువంటివి ఉండకూడదు. పర్ఫెక్ట్లీ క్లీన్ క్యారెక్టర్ అయి ఉండాలి. నెక్స్ట్ ఇంకొకటి ట్యాక్స్ రిలేటెడ్ ఇష్యూస్. మీరు H1B మీద జనరల్గా అమెరికా వచ్చారు, వచ్చిన తర్వాత ఒక 3 years చేశారు, మళ్ళీ తర్వాత ఇంకో 3 years ఎక్స్టెన్షన్ వచ్చింది, I-140 అప్లై చేశారు, అప్రూవల్ వచ్చింది, యు ఆర్ కంటిన్యూయింగ్ యువర్ లైఫ్. ఈ 6 years గ్యాప్లో కానీ ఫర్దర్గా మీ గ్రీన్ కార్డ్ అప్రూవ్ అయ్యి గ్రీన్ కార్డు తీసుకుందాం అనుకునే టైంకి కానీ ఎక్కడన్నా ఎప్పుడన్నా మీరు ఎంప్లాయ్మెంట్ లేకుండా ఉన్నారా, ఒకవేళ ఉంటే అది USCISకి నోటిఫై చేశారా, 60 days గ్రేస్ పీరియడ్ కరెక్ట్గా వాడారా, ఆల్ దిస్ ఇయర్స్లో మీరు ట్యాక్స్ కరెక్ట్గా కట్టారా, మీ కన్సల్టెంటో ఏజెంటో హూ ఎవర్ ఇట్ ఈజ్ మీకు ఇన్ని రోజుల నుంచి మీ వీసా మెయింటైన్ చేస్తున్న వాడు మీ అకౌంట్స్ కరెక్ట్గా వాళ్ళకి చూపించాడా లేదా. జీతం ఇవ్వటం ఒక్కటే కాదండి ఇంపార్టెంట్, మనకి జీతం వచ్చినా ఆ జీతానికి తగ్గ ట్యాక్స్ గవర్నమెంట్కి కట్టారా కట్టలేదా. ఒక్కొక్కసారి పేరోల్ మెయింటైన్ చేస్తుంటాము, అది బ్యాంకులో పడిందా లేదా, మొత్తం టోటల్లీ హిస్టరీ రిలేటెడ్ టు యువర్ ఫైనాన్షియల్ మ్యాటర్స్. ఈ ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కనుక ట్యాక్స్ రిలేటెడ్ ఫ్రాడ్ అనేది ఎక్కడన్నా ఏదన్నా చిన్న చితక శాలరీ రిలేటెడ్ ట్యాక్స్ రిలేటెడ్ ఉంటే అది కూడా మీ అప్లికేషన్కి పెద్ద నెగిటివ్ ఇంపాక్ట్ అవుతుంది. ఆన్ టాప్ ఆఫ్ దట్ కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే H1B మీద ఉండి మీకు ఇప్పుడు జాబ్ పోయింది, సడన్గా ఒక 60 daysలో జాబ్ రాలేదు, కన్సల్టెంటే కదా H1 మెయింటైన్ చేస్తూ ఉంటాడు, పేరోల్ రన్ చేస్తూ ఉంటాడు, ఇవన్నీ ఓపెన్ డ్రామాలే, తెలియదే ఉంది, కొత్తగా వచ్చింది ఉంది. కానీ ఆ టైంలో ఏం చేస్తుంటారు వీళ్ళు, క్యాష్ ఇన్ హ్యాండ్ జాబులు చేస్తుంటారు అనమాట. క్యాష్ ఇన్ హ్యాండ్ జాబులు చేయటము, లేదా ఎవరన్నా డబ్బులు ఇస్తే తీసుకుపోయి మీరు బ్యాంకులో డిపాజిట్ చేయడము, లేదా ఏ ఫ్రెండో క్యాష్ తీసుకొచ్చి మీరు డిపాజిట్ చేసాం మీ అకౌంట్లో డిపాజిట్ చేస్తే అన్ఎక్స్పెక్టెడ్ ఫండింగ్ అనేది వచ్చి ఉంటుంది కదా, అన్అకౌంటెడ్ ఫండ్ అంటారు దాన్ని. సో అలా రావటము, మీరు లేదా తీసుకుపోయి మీ ఏజెంట్కి ఇస్తే మీ ఏజెంట్ మళ్ళీ మీకు దాన్ని ట్యాక్స్ రూపంలో చూపించడానికి బ్యాంకులో వేసి లంసమ్ అమౌంట్, ఇప్పుడు ఏం చేస్తాం మనం, వాడు మనకి ఏజెంట్ 4,000 ఇచ్చాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ట్యాక్స్ మెయింటెనెన్స్ కోసం అని చెప్పేసి, మనం ఏం చేస్తాం ఒకటేసారి ఫట్ మనం 3,000 4,000 విత్డ్రా చేస్తాం, మళ్ళీ తెల్లారి పొద్దున వాడికి తీసుకెళ్ళి ఇస్తాం, మళ్ళీ అదే వాడు నెక్స్ట్ మంత్ పేరోల్కి మెయింటైన్ చేస్తాడు. సో అంటే ఇక్కడ మీరు అంత లంసమ్ అమౌంట్ విత్డ్రా చేస్తున్నారు వాడికి ఇవ్వడానికి. ఇలాంటివి ఎన్ని క్యాష్ ఇన్ హ్యాండ్ లేకపోతే అన్ఎక్స్పెక్టెడ్ క్యాష్ అకౌంట్లో పట్టడం, ఎన్ని ఫైనాన్షియల్ రిలేటెడ్ మ్యాటర్స్ వెరీ 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 క్లీన్గా లేకపోయినా మీ గ్రీన్ కార్డ్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ అటైన్మెంట్ అంటే ఏంటంటే మీరు ఏమైనా కంటిన్యూస్గా స్కిల్ అప్డేట్ చేసుకుంటున్నారా, లేకపోతే సర్టిఫికేషన్స్ ఏమైనా చేస్తున్నారా, ఇలాంటివి కూడా పెట్టుకోవచ్చు. అంటే మన సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఇవన్నీ ఏంటంటే ఇది పెడితేనే ఇస్తారా అనేం లేదు, కానీ ఎడ్యుకేషన్ వైజ్గా మీరు ఏమైనా మాస్టర్స్ జాయిన్ అవుతున్నామనో లేకపోతే ఏదైనా కొంత నేర్చుకుంటున్నామనో ఇలాంటివి ఏమైనా అప్డేట్ చేసుకున్నా, నేను స్కిల్ అప్డేట్ చేసుకున్నా, నేను ఈ సర్టిఫికేషన్ చేసుకున్నా అనేవి కూడా దానికి అటాచ్ చేయొచ్చు. ఇది కూడా ఒక పాయింట్ అనమాట. నెక్స్ట్ క్రిమినల్ నెగ్లిజెన్స్, పొరపాటున కానీ మీకు ఎప్పుడైనా ఏమైనా కార్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్స్ ఏమైనా చేసినా, లేకపోతే వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్ కార్ నడిపినా, ప్రొవిజనల్ లైసెన్స్ మీద కార్లు నడిపినా, లేదు మీరు ఏది మన డ్రంక్ అండ్ డ్రైవ్ DUI కేసు కనుక మీ మీద ఉంది, దో ఇట్ ఈస్ సెటిల్డ్, ఇట్ డజంట్ మ్యాటర్, నాకు ఎప్పుడో DUI వచ్చింది బట్ నేను కోర్టుకి వెళ్ళాను సెటిల్ అయిపోయింది, ప్రస్తుతం DUI లేదు, బట్ స్టిల్ అది ఎట్లా అంటే క్రిమినల్ నెగ్లిజెన్స్ కిందకే వస్తుంది అనమాట. లేదు కార్ తీసుకుపోయి ఎవడికో గుద్దా, తప్పు నాదే ఉంది, బట్ ఇన్సూరెన్స్ సెటిల్ చేసింది, బట్ స్టిల్ మిస్టేక్ ఆన్ మై సైడ్ అనేది ఉంది, ఆ టైంలో పోలీసు వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది, మీ ఫింగర్ ప్రింట్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి, ఆ క్రిమినల్ డేటా వాళ్ళ దగ్గర ఉంటుంది.
సో ఇలాంటి క్లీన్గా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా చాలా పర్ఫెక్ట్గా క్లీన్గా ఉండి తర్వాత ఈ కమ్యూనిటీ సంబంధించిన సర్వీసెస్ అయితే మీరు చేస్తారో అవి చేసి మిస్టేక్స్ మీ దాంట్లో లేవు, మీరు ఓవర్ స్టే ఎప్పుడు చేయలేదు, వీసా ఫ్రాడ్ చేయలేదు, ఫ్రాడ్ అలాంటి డాక్యుమెంట్స్ ఎక్కడ సబ్మిట్ చేయలేదు, మిమ్మల్ని ఇన్ని రోజులు మెయింటైన్ చేసినటువంటి కన్సల్టెన్సీ మీకు చూపించినటువంటి శాలరీకి పర్ఫెక్ట్గా ట్యాక్స్ కట్టారు, ఎక్కడ కూడా మీరు ఏదన్నా దొంగ జాబులు చేసుకుంటూ దొరకటము, పార్ట్ టైములు చేసుకుంటూ దొరకటము, లేకపోతే అదర్ దాన్ మీరు చెయ్యకూడనివి చేయటము, ఇలాంటివి ఏమన్నా ఉంటే గనక మీకు గ్రీన్ కార్డ్ రాదు. ఒకవేళ రావాలి అంటే ఇవన్నీ జాగ్రత్తగా పాటించాలి అనేసి ఆ గైడ్ లైన్స్లో ఉంది. సో దాన్ని ఆ న్యూస్ పేపర్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో పెడతా. తర్వాత యుఎస్సిఏఎస్కి సంబంధించిన ఆ పీడిఎఫ్ ఫైల్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు వెళ్ళి చదువుకోండి. ఎవరికైనా సరే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఏమైనా చేయొచ్చా, సార్ట్అవుట్ చేయొచ్చా అనేది ఆలోచించుకోండి. ఎందుకంటే క్లియర్గా జిఎంసి గుడ్ మోరల్ క్యారెక్టర్ ఉంటేనే మేము గ్రీన్ కార్డ్ ఇస్తాము అనేది వాళ్ళు చెప్పారనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియో నేను చెప్దాం అనుకుంది. వీడియో మీ నెక్స్ట్ అంటే ప్లీజ్ అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.